వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరింది అనే విషయాన్ని వారికి వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబురాజు గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందనే విషయాలు అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. మీరు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? దగ్గర 186 రోజులు గడప గడపకి ఏ గడప వదిలిపెట్టకుండా నేను ప్రచారం చేశాను. అందులో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఎవరు చూసినా 2-3 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా అందరికీ కూడా లబ్ధి చేకూరింది. ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ మా బాబు కొందరు తమ్ముడని, కొందరు అన్నని, కొందరు మాకు దేవుడు లాంటి ఇవాళ జగన్బాబు వల్లే మేము బతుకుతున్నామని రకరకాలుగా కొనియాడారు. ఈరోజు మరలా మేము గడప గడపకి మరలా తిరుగుతున్నాం. ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది. మరలా ఎప్పుడు కొత్త మేనిఫెస్టో వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. 2 రోజుల్లో మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త మేనిఫెస్టో ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏ పథకాలు వస్తాయని చెప్పి మళ్ళీ విపులంగా చెప్పడం జరుగుతుంది. దాంతో ప్రజలందరూ కూడా ఎంత బేగా మేనిఫెస్టో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సిక్సర్ అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఆయన ఏదో మేనిఫెస్టో పెట్టి 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఉంచి తర్వాత ఆన్లైన్ నుంచి తీసాడు దాన్ని. ఎందుకంటే సరిగ్గా బాగోలేదు, దానికి స్పందన రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేది మామూలు మేనిఫెస్టో కాదు, బ్రహ్మాండమైన స్పందన వస్తుంది అందరూ ఊహిస్తున్నారు. మరి ఇవాళ గడప గడపకి తిరిగినప్పుడు మరలా కూడా మహిళలు 75% 80% అందరూ మళ్ళీ జగన్బాబే కావాలి, మాకు జగన్బాబుకే ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఆశపడుతున్నారు. సార్, మొన్న మీ నియోజకవర్గం మీదుగా బస్సు యాత్ర జరిగింది జగన్ గారిది, ఎటువంటి స్పందన వచ్చింది సార్? మామూలు స్పందన కాదు. మరి అంత ఓపికగా ఒక ముఖ్యమంత్రి బస్సులో ఆ ఫుట్బోర్డ్ మీద కూర్చొని వచ్చిన మహిళలు కానీ ముసలిళ్ళు కానీ ఆప్యాయతగా పలకరిస్తూ వాళ్ళందరినీ ఆప్యాయతంగా కౌగులించుకొని వాళ్ళందరికీ ఫ్లెక్సీలు తీసి ఎంతో ఆనందపడేలాగా వాళ్ళందరూ కూడా మర్చిపోలేము ఈ బాబుని మరలా ఈ బాబుకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ సార్, ఎందుకు ఎంత స్పందన వస్తుంది అనుకుంటారు? ఏ నేతకి రాలేనంత స్పందన జగన్మోహన్ రెడ్డి వచ్చి సంక్షేమ పథకాలే ఇవాళ పేదలు అన్నోళ్ళు లేకుండా పోయారు. డైరెక్ట్గా మహిళల చేతిలో పెడుతున్నారు. మహిళల చేతిలో పెట్టడం వల్ల ఎందుకంటే మహిళ ఆ కుటుంబ ఖర్చులు కానీ లేకపోతే పిల్లల చదువులు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ అన్నిటికీ కూడా ఆవిడ చాలా జాగ్రత్తగా ఆ డబ్బులు ఉపయోగించుకొని ఆ విధంగా ఎంతో లబ్ధి చేకూరుతుంది ఇవాళ ప్రజలందరికీ కూడా. సార్, కూటమి జతకట్టింది. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు, మిగతా కూటమి నేతలంతా ఒకవైపు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో కూడా 175కి 175 స్థానాలు సాధిస్తుంది. ఆయన ధీమాకు కానీ ఆయన ధైర్యానికి గల కారణం ఏమనుకుంటున్నారు? డెఫినెట్గా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందు నేను కూడా అంత వస్తాయని అనుకోలేదు, కానీ ఇవాళ ప్రజెంట్ వాతావరణం చూస్తే మహిళల్లో మరలా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వాళ్ళందరికీ ఉంది. తప్పకుండా మేము వేస్తామనే చెప్తున్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఏ పల్లి తిరిగినా అందరూ కూడా మరలా జగన్బాబు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల చదువులు బాగుంటాయి, మేము ఎంతో ఆనందంగా మా బతుకులు ఉంటాయని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. సరే, ప్రచారంలోని కేడర్ కానీ నాయకులు కానీ ఎలా పాల్గొంటున్నారు? అసలు కార్యకర్తలకి ఈ ఎలక్షన్లో ఎంత ఆనందంగా పాల్గొంటున్నారంటే ఎవ్వరు కూడా అసలు పగలనక రాత్రి ఉదయం పొద్దున్నే నేనైతే 5:15కే స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్నే ఇక్కడ 5:30 బయలుదేరుతున్నాను, 5 గంటలు బయలుదేరుతున్నాను, 5:15కి వెళ్తున్నాను. 5:15 స్టార్ట్ చేసి మళ్ళీ 10 గంటల దాకా తిరుగుతున్నాను. అందరూ ఆ టైంకే కార్యకర్తలు అందరూ 200-300 మంది రెడీగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా చక్కగా పండగ వాతావరణంలో గడప గడపకి తిరుగుతున్నాం.
పగలనక రాత్రనక తేడా లేకుండా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ప్రజల్లోని విశేషమైన స్పందన లభిస్తుందని కేడరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రస్తుతానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనాలను కానీ లేదంటే నియోజకవర్గంలో తమకు లభిస్తున్న ప్రజాదరణను బట్టి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని కన్నబాబు రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు ఎలమంచిల్ నుంచి.